Hi guys, welcome back to my channel. So ఈ వీడియోలో మనం AWS లాంబ్డా ఫంక్షన్ యూజెస్ తెలుసుకుందాం. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్వర్ అనేది మెయింటైన్ చేసే పని లేదు. ఒక్కసారి కోడ్ లాంబ్డాలో డిప్లాయ్ చేసామంటే మనకైతే ఎప్పుడైతే కావాలంటే అప్పుడు మాత్రమే ఆ సర్వర్ రన్ అవుతుంది, ఆ కోడ్ రన్ అవుతుంది. మామూలుగా అయితే మన సర్వర్లో డిప్లాయ్ చేస్తే మనం 24/7 ఆ సర్వర్ని ఆన్లో ఉంచుతాం. సో రోజుకి 24 గంటలు మనకి కాస్ట్ అవుతుంది. కానీ AWS లాంబ్డా యూజ్ ఏంటంటే ఎప్పుడైతే ఆ లాంబ్డా ఫంక్షన్ ఇన్వోక్ చేసామో అప్పుడు మాత్రమే ఆ సర్వర్ రన్ అవుతుంది. దానికి మాత్రమే మనం మనీ అయితే పే చేయాలి. 24/7 రన్ అవ్వదు. సో 24/7 మనము పే చేసే పని లేదు. సో మనం ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తామో, ఎంతసేపు అయితే యూజ్ చేస్తామో దానికి మాత్రమే పే చేయాలి. సో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్ అనేది ఈజీగా వేరే AWS సర్వీసెస్తో లింక్ చేయొచ్చు. సపోజ్ మనం ఒక ఫైల్ని S3లో అప్లోడ్ చేయగలనే ఆ లాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ చేయాలంటే ఈజీగా ట్రిగర్ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టాల్సిన పనే లేదు. సో మనము మెయింటైన్ చేయాల్సింది ఓన్లీ కోడ్ మాత్రమే. మిగతా అన్నీ ఆ కాన్ఫిగరేషన్ చేస్తే సరిపోతుంది. ఎంత మెమరీ కావాలి, ఎంత టైం అవుట్ కావాలి, ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కావాలి, సో లాంబ్డా టైం అవుట్, సో అవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తే ఈజీగా సరిపోతుంది. సో ఈ S3లో ఫైల్ అప్లోడ్ చేయగానే కోడ్ ట్రిగర్ చేయాలంటే అదే మనం అయితే మన ఓన్ కోడ్ రాసి అది ట్రిగర్ చేయాలి. అదే AWS లాంబ్డాలో ఒక ట్రిగర్ కాన్ఫిగరేషన్ చేస్తే సరిపోతుంది. సో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ స్కేలింగ్. ఇప్పుడు మామూలుగా మన సర్వర్ అనుకో ఒకసారి డిప్లాయ్ చేస్తే సపోజ్ ఒకేసారి ఒక 1000-2000 రిక్వెస్ట్ పంపించినట్టయితే ఆ సర్వర్ అయితే క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఎక్కువ. అదే లాంబ్డా అయితే 1,00,000+ రిక్వెస్ట్ దాకా లాంబ్డా అయితే హ్యాండిల్ చేయగలదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ స్కేలింగ్ అనమాట. సో ఆ సర్వరు, ఆ మెమరీ, ఎంత CPU కావాలి, ఎన్ని ఇన్వోకేషన్స్ అయినా హ్యాండిల్ చేయగలిగే బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది AWS మేనేజ్ చేస్తుంది. మనమైతే అసలు పట్టించుకునే పనే లేదు. అదే మన సర్వర్ అయితే క్రాష్ అవుతుంది, ఎందుకు క్రాష్ అవుతుందో చూడాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే మళ్ళీ అదే అన్ని రిక్వెస్ట్ పంపితే మళ్ళీ షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో అదంతా బాధ లేకుండా మనం AWS ఫంక్షన్ యూజ్ చేస్తే దానంతా అదే హ్యాండిల్ చేస్తుంది. మనం మాత్రం జస్ట్ కోడ్ మాత్రం హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. సో అదే గైస్ ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి.